హైదరాబాద్ మెట్రో రైల్ నుంచి ఎల్ఎన్టీ దిగేసింది. గత కొన్ని నెలలుగా నష్టాలు భరించలేకపోతున్నాం, తప్పుకుంటామని చెప్తున్న ఎల్ఎన్టీ అనుకున్న విధంగానే ఎగ్జిట్ అయింది. ఎల్ఎన్టీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ నుంచి ఎల్ఎన్టీ తప్పుకుంది. దీంతో ఇకపై తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో రైల్ రానుంది. ఒప్పందంలో భాగంగా 13,000 కోట్ల రూపాయల అప్పును ప్రభుత్వం టేకోవర్ చేస్తుంది. అలాగే ఎల్ఎన్టీ సంస్థకు 2,000 కోట్ల రూపాయలు చెల్లించనుంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందానికి సంబంధించిన నోట్ను విడుదల చేసింది మెట్రో రైల్. హైదరాబాద్ మెట్రో మొదటి దశను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 22,000 కోట్లతో మెట్రో నిర్మించింది. ప్రస్తుతానికి 69 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఫేజ్ 2A, 2Bలో 163 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో లైన్లు ప్రతిపాదించింది. అయితే ఫేజ్ 2 అప్రూవల్ కోసం ఎల్ఎన్టీతో డిఫెన్సివ్ అగ్రిమెంట్ సంతకాన్ని కేంద్రం కోరింది. అయితే ఎల్ఎన్టీ ఫేజ్ 2లో ఈక్విటీ పార్ట్నర్ గా పాల్గొనలేమని స్పష్టం చేసింది. మంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. తమ ఈక్విటీ వాటాను రాష్ట్రం లేదా సెంటర్ కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫేజ్ 1, ఫేజ్ 2 ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ కోసం సంస్థకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 1 ప్రాజెక్ట్ మొత్తం టేక్ ఓవర్ చేయాలని ప్రతిపాదించింది. ఫేజ్ 1 ప్రాజెక్ట్ అప్పు 13,000 కోట్ల రూపాయలను రాష్ట్రం భరిస్తుందని అంగీకారం తెలిపింది. ఈక్విటీ విలువ 2,000 కోట్లను ఎల్ఎన్టీకి చెల్లింపునకు ప్రతిపాదించింది. ఈ టేక్ ఓవర్ షరతులు పరస్పర చర్చలతో ఒప్పందం కొలికి వచ్చింది. మొత్తానికి మెట్రో ఫేజ్ 2 కోసం ఫేజ్ 1 తన ఆధీనంలోకి తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. మరోవైపు మెట్రో నష్టాలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరము సుమారు 600 కోట్లకు పైగా హైదరాబాద్ మెట్రో నష్టంతో నడుస్తూ ఉంది. అయినప్పటికీ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశము, మెట్రో పరిధిలోని అంశము. కాబట్టి వాళ్ళు ఏకాభిప్రాయానికి వచ్చి దీనిపైన ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఎక్కడ కూడా ఆపేటువంటి సమస్య కానీ ఆలస్యం చేయడానికి కానీ ఏ రకంగా మేము ప్రయత్నం చేయడం లేదు. హైదరాబాద్ మెట్రో రైల్ కు 2012లో భూమి పూజ చేయగా 2015లో ట్రయల్ రన్లు ప్రారంభమయ్యాయి. 2017 నవంబర్లో ప్రధాని మోదీ మెట్రో రైల్ కు జెండా ఊపి ప్రయాణించారు. ఎల్బీ నగర్ టు అమీర్పేట్ మార్గం 2018లో, అమీర్పేట్ టు హైటెక్ సిటీ మార్గం 2019లో ప్రారంభమైంది. జేబీఎస్, ఎంజీబీఎస్ మార్గంలో రైళ్ల రాకపోకలు 2020 ఫిబ్రవరిలో మొదలయ్యాయి. మొత్తం 69 కిలోమీటర్ల మార్గం 2020లో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఫేజ్ 1 మొత్తం పూర్తయింది.